డైలాగ్ రైటింగ్ స్కిల్స్ చూస్తున్నామండి. ఈ డైలాగ్ రైటింగ్ స్కిల్స్ వచ్చేసి 4 మార్కులకి ఉండడం జరుగుతుంది. ఇది ప్రశ్న వచ్చేసి 19వ ప్రశ్న. చిట్ట చివరి ప్రశ్న అన్నమాట. ఈ ప్రశ్న 4 మార్కులు. ఎట్లా అంటే ఈ విధంగా 1, 2, 3, 4 ఈ విధంగా ఖాళీలు ఇస్తారు. వాటిని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎట్లా ఏంటనేది మనం చూద్దాం. డైలాగ్ రైటింగ్ స్కిల్స్‌లో ఫుల్ డైలాగ్స్ రాయం. మనం జస్ట్ ఏం చేస్తామంటే కొన్ని ఖాళీలను మాత్రమే పూరిస్తాం. అసలు ఏం చేయాలి? చాలా సింపుల్‌గా రాయొచ్చండి ఇది. అత్యంత సులభమైంది చివర్లో ఇచ్చారనమాట. ముందు లైను, వెనక లైను మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. కాంటెక్స్ట్ ఏ సందర్భంలో ఆ మాటలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అయి 2 తెలిస్తే చాలు మనం చాలా సులభంగా మొత్తం 4 మార్కులకి 4 మార్కులైతే తెచ్చుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు. చూడండి ప్రశ్న అయితే ఈ విధంగా ఇవ్వబడుతుంది. అందులో 4 ఆన్సర్‌లు ఇక్కడే ఉంటాయి. వాట్ హ్యాపెండ్? మైండ్, సీ, స్లోలీ రికపరేటింగ్. ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే ముందుగానే ఇచ్చేస్తారు. ఈ 1, 2 అనే 3 అనే దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూడండి వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది? మైండ్, సీ స్లోలీ రికపరేటింగ్ అంటే చిన్నగా కోలుకుంటున్నాడనేసి. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చేయాల్సింది ఏంటంటే మీకు అర్థం తెలిస్తే వెరీ గుడ్, ఈజీగా మీరు రాసేస్తారు. అర్థం తెలియకపోయినా సరే మీకు అంత స్టాండర్డ్స్ ఒకవేళ లేవు అనుకున్నా కానీ ఇందులో మంచి మార్కులు అనేవి మ్యాక్సిమం మీరు తెచ్చుకోవచ్చు. ఎలానో చూద్దాం. మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మీరు ప్రతిదీ చూసుకోవాలి. డాష్ ఐ హ్యాడ్ సివియర్ స్టమక్ ఏక్. ఇక్కడ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అన్నాడు. స్టమక్ ఏక్ అన్నాడు. ఓకే. హౌ ఆర్ యూ? ఆర్ యూ ఓకే? ఎస్ ఐ యామ్. డాష్ నో. తర్వాత డిడ్ యూ డాష్ ద డాక్టర్? ఇక్కడ ఐ హ్యావ్ సీన్ ద డాక్టర్. చూడండి ద డాక్టర్, ద డాక్టర్ ఇట్లా వచ్చినప్పుడు మనకేందంటే ఇక్కడ మనకి ఏవైతే 4 ఇచ్చాడో ఆ 4 మనకు గుర్తుండిపోవాలి. వాట్ హ్యాపెండ్ అన్నాడు, మైండ్ అన్నాడు, సీ అన్నాడు, స్లోలీ రికపరేటింగ్ అన్నాడు. కాబట్టి ముందు మనం చూసుకుంటే నాకు బాగోలేదు. ఐ వాజ్ నాట్ ఫీలింగ్ ఎస్టర్డే. నాకు బాగోలేదు. బాగోలేదంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఏం జరిగింది అంటాడు. అంటే వాట్ హ్యాపెండ్ సింపుల్గా వాట్ హ్యాపెండ్ అనేది ఇక్కడ రాసేస్తాం. ఓకే. వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది? ఐ హ్యావ్ సివియర్ స్టమక్ ఏక్. కడుపులో నొప్పిగా ఉంది. హౌ ఆర్ యూ నౌ? ఆర్ యూ ఓకే? ఎస్ ఐ యామ్. జనరల్గా ఫైన్ అనేది మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే స్లోలీ రికపరేటింగ్ అంటే చిన్నగా నేను కోలుకుంటున్నాను. వాట్ హ్యాపెండ్? స్లోలీ రికపరేటింగ్. అయితే ఇక్కడ మనం ఏం తెలియకపోయినా ఎలా వస్తాయంటే చూడండి ఇక్కడ ఐ హ్యావ్ సీన్ ద డాక్టర్. ఇక్కడ మనం ఏం రాస్తాం? డాక్టర్ని కలిసావా? డాక్టర్ని కలిశాను. అది ఆన్సర్. కాబట్టి ఇక్కడ డిడ్ యూ సీ ద డాక్టర్ మనకు ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఆన్సర్ మనకి వాట్ హ్యాపెండ్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ తెలియకపోయినా ఇది తర్వాత నెక్స్ట్ 4th మనం వస్తే థ్యాంక్ గాడ్ దట్ మస్ట్ హ్యావ్ బీన్ టెరిబుల్ వైన్ గుడ్ దట్ యు చేంజ్డ్ యువర్ మైండ్. నీ మనసును మార్చుకున్నావని నాకు అర్థమవుతుంది, మంచిది. ఇక మిగతాది ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. చూడండి ఇది కొంచెం కష్టమే. ఫర్దర్గా వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఈజీగా మనం చేసుకోగలుగుతాం. తర్వాత రెండోది చూస్తే ఎక్స్క్యూజ్ మీ ఐ ఆర్డర్ పాస్తా బట్ దిస్ ఈస్ నూడిల్స్. నేను పాస్తా ఆర్డర్ చేశాను, మీరు నూడిల్స్ ఇచ్చారు. అంటే సారీ అంటున్నాడు. తర్వాత ఏం వాడతారు? లెట్ మీ షూ దిస్ ఇమీడియట్లీ అంటారా? లెట్ మీ హంగ్రీ ఆకలితో ఉండమంటారా? లెట్ మీ ఎల్స్ యూ నీడ్ అంటారా? లెట్ మీ రీప్లేస్ అంటారా? లెట్ మీ రీప్లేస్. దీన్ని మార్చనివ్వండి. చూడండి ఫస్ట్లో ఇచ్చినటువంటి 3 కొంచెం కష్టంగా ఉన్నాయి కానీ తర్వాత అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి. మీరే రాసేస్తారు అట్లా ఉన్నాయి. తర్వాత మీరు చూసినట్లయితే థ్యాంక్ యూ ప్లీజ్ ఎన్ష్యూర్ ఇట్స్ వెజిటేరియన్ యాజ్ ఐ రిక్వెస్టెడ్ ఎర్లియర్. కాబట్టి నేను పాస్తాను ఆర్డర్ చేశాను, మీరు న్యూడిల్స్ ఇచ్చారు. ఇచ్చేది వెజ్జే ఇవ్వండి. మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు నాన్ వెజ్ ఏమైనా ఇస్తారేమో అంటే ఇక్కడ ఏమంటాడు? ష్యూర్ సార్, ఓకే సార్, మీరు ఎట్లా చెప్తే అట్లా అంటాడు. ఈసారి మర్చిపోను.
ఐ హోప్ ఇట్ డస్ నాట్ టేక్ టూ లాంగ్. ఎక్కువ సమయం పట్టదనుకుంటున్నా. ఎందుకంటే ఐఎమ్ క్వైట్ హంగ్రీ. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? మనకు ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చేసాడు. ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ ఎల్స్ యూ నీడ్. ఇంకేమైనా కావాలంటే మీరు నాకు తెలియచేయండి. చూడండి, ఈ విధంగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఓకే, లెట్ మీ రీప్లేస్ అంటే మార్చనివ్వండి అనేసి, షూర్ సార్ అంటే ఓకే అని, నాకు చాలా ఆకలిగా ఉంది తొందరగా తీసుకురా, ఇంకేమైనా కావాలా, ఈ విధంగా అడగడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రిజాల్వ్డ్, ష్యూర్, అవర్స్, ఫోన్ నెంబర్ అనేది చూసాం. చాలా సింపుల్గా ఉంటాయండి ఇవి. చూడండి, ఇక్కడ రాహుల్ ఒక సపోర్ట్ ఏజెంట్కి ఫోన్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, మై ఇంటర్నెట్ హ్యాస్ నాట్ బీన్ వర్కింగ్ ఫర్ 2 days నో. 2 రోజుల నుంచి ఇంటర్నెట్ పని చేయట్లా. ఐఎమ్ సారీ టు హియర్ దట్ సార్, కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ అన్నాడు. ఏమై ఉంటుంది? ఇక్కడ నెంబర్ ఇచ్చాడు. అంటే ఏం అడిగినట్టు? ఫోన్ నెంబర్ని అడిగినట్టు. కాబట్టి ఫోన్ నెంబర్ అనేది రాయాలి. కాబట్టి ఫోన్ నెంబర్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం అడిగినట్టు? ఫోన్ నెంబర్. కెన్ యూ ఫిక్స్ దిస్ బై టుడే, ఈ రోజుకి అయిపోతుందా అని అడగడం అయితే జరిగింది. సపోర్ట్ ఏజెంట్ ఏం చెప్పాడంటే, ఐ విల్ ఎస్కలేట్ ద ఇష్యూ రైట్ అవే. ఇప్పుడే ఇది మా వాళ్ళకి పంపిస్తానండి. యూ షుడ్ హ్యావ్ ఇట్ రిజాల్వ్ విత్ ఇన్ ఏ ఫ్యూ. వెంటనే ఏమైపోద్ది? ఇది క్లియర్ అయిపోతుంది. ఎప్పుడు? ఫ్యూ అవర్స్. ఫ్యూ రిజాల్వ్డ్ అంటారా, ఫ్యూ ష్యూర్ అంటారా, ఫ్యూ అవర్స్ అంటారా? ఫ్యూ అవర్స్ అంటారు. కొన్ని గంటల్లోనే ఏమైపోతుంది? అయిపోతుంది. ఏదైతే ఉందో ఆ సమస్య అనేది తీరిపోతుంది. థ్యాంక్ యూ అన్నాడు. ఇది ఓకే. విల్ యూ నోటిఫై మీ వన్స్ ద ఇష్యూ ఈజ్ రిజాల్వ్డ్. సమస్య తీరిపోగానే ఒకసారి నాకు చెప్తారా అంటే, ష్యూర్ సార్, ఖచ్చితంగా చెప్తాను. వన్స్ ఇట్ ఈస్ చూడండి, వన్స్ ద ఇష్యూ ఈజ్ రిజాల్వ్డ్ అదే ఇక్కడ రాస్తాం. కాబట్టి ఏంటంటే ముందు వెనకాల చూసుకుంటూ ఉండాలి. చూడండి, వన్స్ ఇట్ ఈస్, వన్స్ ద ఇష్యూ, దాని బదులు ఇష్యూ బదులు ఇట్ వచ్చింది అంతే. వన్స్ ఇట్ ఈజ్ రిజాల్వ్. చూడండి, ఇష్యూ పెట్టండి, వన్స్ ఇట్ ఈజ్ రిజాల్వ్, వన్స్ ఇట్ ఈజ్ రిజాల్వ్, ఆ విధంగా అన్నమాట. చూడండి, ఇప్పుడు మొదటిది ఏదైతే ఎక్సర్సైజ్ ఉన్నాయో అవి చూస్తున్నాం. ఎక్స్పెన్సివ్, ఖరీదైన ఐఫోన్స్, బడ్జెట్ ఫోన్స్, టఫ్. ఇక్కడ మనం చూసుకుంటే ఐఎమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ మొబైల్ ఫోన్. ఓ మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నాను రాము అన్నాడు. ఐ రియల్లీ లైక్ ద ఐఫోన్. ఐఫోన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నాడు. చరణ్ అన్నాడు, డాష్ ఆర్ అమేజింగ్, నో డౌట్. ఇక్కడ ఉన్న వాటిలో ఏమవుతుంది చెప్పండి? ఈ ఐఫోన్ ఏదైతే ఉందో దాని గురించే చరణ్ మాట్లాడుతున్నాడు. ఐఫోన్స్ ఆర్ అమేజింగ్, నో డౌట్. ఐఫోన్లు అనేవి చాలా అద్భుతమైనవి అనేసి అంటున్నాడు. మెనీ ఆఫ్ మై స్కూల్ ఫ్రెండ్స్ హ్యావ్ బాట్ ఆన్. చాలా మంది వాడు కొన్నారు. రాము చెప్తున్నాను, యా సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ ఇట్ టు, బట్ డూ హ్యావ్ ద మనీ, ఇట్స్ ప్రెటీ ఎక్స్పెన్సివ్. చాలా ఖరీదు కదా అది అంటున్నాడు. రాము, ఇట్ ఈస్ డాష్ ఐ నో. అంటే ఏంది? ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ ప్రెటీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ మనం చూసుకుంటే అది కొంచెం చూడండి, ఎక్స్పెన్సివ్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నదే మళ్ళీ ఇక్కడ మనం ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అయినో, అది ఖరీదైందని నాకు తెలుసు. ఎక్స్పెన్సివ్ ఇక్కడ రాస్తాం. దట్ ఈస్ వై ఐఎమ్ ప్లానింగ్ టు ఆస్క్ మై. అందుకని మా అమ్మని అడగబోతున్నా. యు నో ద ప్రైస్ ఆఫ్ అన్ ఐఫోన్ ఇస్ లైక్ 2 months ఆఫ్ యువర్ మమ్ శాలరీ. మీకు తెలుసా, మీ అమ్మగారి యొక్క 2 నెలల జీతం ఒక ఐఫోన్ కొనాలంటే. ఇట్ మైట్ బి టఫ్ ఫర్ హర్. అది చాలా కఠినమైంది. టఫ్ అనేది ఒకటి ఆప్షన్లో ఇచ్చాడు చూడండి. యు ఆర్ రైట్, ఇట్ ఈస్ టఫ్ ఫర్ హర్. చూడండి, టఫ్ ఫర్ హర్, టఫ్ ఫర్ హర్. ఇక్కడ కూడా టఫే వస్తుంది, TOUGH. ఐ డోంట్ థింక్ ఆఫ్ అ డిఫికల్టీస్. నేను ఆ కష్టాలని యాక్చువల్గా ఆలోచించాల. నౌ ఐ థింక్ ఏ బడ్జెట్ ఫోన్ విల్ బీ ఎనఫ్ ఫర్ మీ. ఓ బడ్జెట్ ఫోన్ ఉంటే చాలే, ఐ విల్ గెట్ ఏ బడ్జెట్ ఫోన్. ఎగ్జాక్ట్లీ, దీస్ డేస్ ఏంటది? డాష్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఫీచర్స్. ఏంటవి? ఇక్కడ చెప్పినటువంటి బడ్జెట్ ఫోన్ అన్నమాట. మాకు ఆప్షన్ ఉంది కదా బడ్జెట్ ఫోన్స్. కాబట్టి బడ్జెట్ ఫోన్లో కూడా ఐఫోన్లో ఉన్నటువంటి ఫీచర్స్ అనేవి ఉంటున్నాయి. కాబట్టి నేను బడ్జెట్ ఫోన్తో సాటిస్ఫై అవుతాను. చూడండి, ఇక్కడ ఉన్నదే బడ్జెట్ ఫోన్ ఉంది, ఇక్కడ ఉన్నదే టచ్ అనేది ఉంది, ఇక్కడ ఉన్నదే ఎక్స్పెన్సివ్ అనేది ఉంది. కాబట్టి ఐఫోన్ ఇక్కడ ఉన్నదే ఇక్కడ రాసాం. కాబట్టి అక్కడక్కడ ఉన్నాయి. కాబట్టి చాలా చాలా సులభంగా అయితే వీటిని అయితే రాయొచ్చు. తర్వాత ఎక్సర్సైజ్ చూస్తే, హోమ్ మేడ్ ఫుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్, ఐఎమ్ హంగ్రీ, లెట్స్ గో. ఐఎమ్ ఫెమిస్ట్, బాగా ఆకలిస్తుంది. షల్ వి గో టు ఇట్ సంథింగ్, ఏదైనా తిందామా? టు అంటే ఇక్కడ ఫెమిస్ట్ అంటే హంగ్రీ అనమాట.
నాకు కూడా ఆకలేస్తుంది. ఐ యామ్ హంగ్రీ టు. నాకు కూడా ఆకలేస్తుంది. బట్ ఐ వాంట్ హోమ్ మేడ్ ఫుడ్. కానీ నాకేం కావాలి? ఇంట్లో తయారు చేసేటటువంటి భోజనం కావాలి. హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ నాట్ టేస్టీ అంటుంది సౌమ్య. అంతగా బాగుండదు, రుచిగా ఉండదు. అట్లీస్ట్ ఐ వాంట్ సంథింగ్ స్పైసీ అండ్ టేస్టీ. కారంగా మంచిగా ఉండాలి అనేసి సౌమ్య అడుగుతుంది. ష్యూర్ బట్ డాష్ ఈజ్ హెల్తీ. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్నదే ఆప్షన్లో కూడా ఉంది చూడండి, హోమ్ మేడ్ ఫుడ్ అనేది ఉందా. కాబట్టి అదే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ హోమ్ మేడ్ ఫుడ్ అనేది రావడం జరుగుతుంది. హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ హెల్దీ అండ్ వీ కెన్ కుక్ అవర్ ఫుడ్ ద వే వీ లైక్. మనకి ఇష్టం వచ్చినట్టు వండుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఐ విల్ పే ఫర్ బోత్ ఆఫ్ అస్. షెల్ వి గో అవుట్? ష్యూర్ బట్ యూ విల్ పే. మళ్ళీ ఇదే బోత్ ఆఫ్ అస్ అనేది ఉంది చూడండి ఆప్షన్స్లో, ఫర్ బోత్ ఆఫ్ అస్. కాబట్టి అదే మనం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అదే ఇక్కడ మనం రాయడం అయితే చేస్తాం. లెట్స్ గో అవుట్ అంటే సేమ్ అదే ఇక్కడ మనం చూడండి, లెట్స్ గో, వెళ్దాం పద. యాజ్ ఇట్ ఈజ్గా మీరు గమనించినట్లయితే అక్కడ ఉన్న పైన మనం జాగ్రత్తగా గమనిస్తే లెట్స్ గో ఆన్సర్ అదే. ఐ విల్ పే ఫర్ బోత్ ఆఫ్ అస్, ఇక్కడ కూడా ఆన్సర్ అదే, ఐ విల్ పే ఫర్ బోత్ ఆఫ్ అస్. హోమ్ మేడ్ ఫుడ్, ఇక్కడ కూడా హోమ్ మేడ్ ఫుడ్ అదే యాజ్ ఇట్ ఈజ్. తర్వాత వచ్చేసి ఫెమిస్ట్ కొంచెం మార్చాడు, ఐ ఆమ్ హంగ్రీ టు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే ముందు వెనకాల చదువుకొని ఆప్షన్లో ఏమున్నాయో చూసుకొని దాని ప్రకారంగా ఉంచాల్సి ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ 3, హ్యావింగ్ ఫన్, ఫొటోస్, సోషల్ మీడియా, మెమరీస్. ఇవేంటంటే మనకి గుర్తుండాలి. హ్యావింగ్ ఫన్, ఫోటోస్, సోషల్ మీడియా, మెమరీస్ అనేవి. వై ఆర్ యూ ఆల్వేస్ క్లికింగ్? ఏం క్లిక్ చేస్తారు? ఫొటోస్. ఓకే, ఇది ఇక్కడ ఉందని రాస్తాము. ఇక్కడ చూడండి, వీఆర్ హియర్ టు ఎంజాయ్ ద ట్రిప్ నాట్ టు టేక్ ఫొటోస్. ఇదే ఇక్కడ రాస్తాం. వై ఆర్ యూ ఆల్వేస్ క్లికింగ్ ఫొటోస్? ఎప్పుడు ఎందుకు ఫోటోలు తీసుకుంటున్నాం? ఇక్కడ మనం ఎందుకు వచ్చాం? ఆనందించడానికి వచ్చాం. దానికి బన్ను చెప్తున్నా, ఐ వాంట్ టు మేక్ మెమరీస్. నాకు జ్ఞాపకాలు కావాలి. లాట్స్ ఆఫ్ మెమరీస్, చాలా జ్ఞాపకాలు కావాలి. డాష్ ఆఫ్ టేకింగ్ ఫొటోస్. తిన్ను ఏమంటున్నాడు? మెమరీస్ అనేది ఒకటి ఉన్న ఆప్షన్లో, ఇది ఇక్కడ రాస్తాం. మెమరీస్ ఆఫ్ టేకింగ్ ఫొటోస్. ఓహో, ఫోటోలు తీసుకునేటటువంటి జ్ఞాపకాలేనా నీకుండేది? అంత ఫోటోలు తీసుకుంటావు నువ్వు, ఇంకేం సరదాగా గడిపావు? మెమరీస్ ఆఫ్ టేకింగ్ ఫొటోస్, మెమరీస్ ఆఫ్ టేకింగ్ ఫొటోసేనా? అంటే కేవలం నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేసావు? ఫోటోలు తీసుకున్నావు. వెళ్ళావు ఎక్స్కర్షన్, ఏం చేసావు? ఫోటోలు తీసుకున్నావు అంతే. ఇఫ్ యూ డోంట్ రియల్లీ ఎంజాయ్ యూ కాంట్ మేక్ రియల్ మెమరీస్. నువ్వు ఎంజాయ్ చేయకపోతే ఇక్కడ నీకేం జ్ఞాపకాలు ఉండవు. ఫస్ట్ లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ముందు ఆనందిద్దాం. ఫన్, ఐ ఆమ్ ఆల్ ఇన్ ఫర్, ఏముంది? హ్యావింగ్ ఫన్, అక్కడ ఉన్నదే ఫన్. ఐ ఆమ్ ఆల్ ఇన్ ఫర్ హ్యావింగ్ ఫన్, ఇక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది. మనం ప్రత్యేకంగా ఇచ్చేయాల్సిన అక్కడ ఫన్తో ఏముందో అదే మనం ఇక్కడ రాస్తాం. తర్వాత ఇక్కడ చూడండి, ఈవెన్ ఐ వోంట్ బ్లేమ్ డాష్ బట్ సోషల్ మీడియా జస్ట్ ఇంక్రీజ్ అవర్ ఫియర్స్. సోషల్ మీడియా కూడా ఉంది ఒకటి మనకు ఆప్షన్లో, సోషల్ మీడియా కూడా ఉంది. హ్యావింగ్ ఫన్ రాసాం, ఫొటోస్ రాసాం, మెమరీస్ రాసాం, ఇంకా మిగిలిన సోషల్ మీడియా. సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతుంది చూడండి ఇక్కడ సింపుల్గా. అదే సోషల్ మీడియా ఇక్కడ రాసేస్తాం. సోషల్ మీడియాని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫోటోలు తీయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం. ఎందుకని? మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి అని నలుగురికి బడాయి చెప్పుకోవడానికి. ఇక ఫోర్త్ వన్ వచ్చాం, డీప్ బ్రెత్, నథింగ్, డూ యూ షౌట్. డీప్ బ్రెత్ తీసుకోవడం, నథింగ్, డూ యూ షౌట్. కాబట్టి ఇక్కడ మనం ఈ 4 గుర్తుండిపోవాలి, మైండ్లో గుర్తుండిపోవాలి మనం ఆ సినిమా. హే ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ అవర్ టీచర్ సెడ్. టీచర్గా చెప్పింది నాకేం అర్థం కదా. ఐ హ్యావ్ ఎ డౌట్, నాకు డౌట్ ఉంది. ఇక్కడ అవునా నీకు డౌట్ ఉందా అని రావాలి. దెన్ ఆస్క్ హిమ్, హీ విల్ ఎక్స్ప్లెయిన్. అప్పుడు అడుగు, ఏం చేస్తాడు? ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అతను. ఇక్కడ డూ యూ వస్తుంది. ఓకే, ఐ హ్యావ్ ఎ డౌట్, అందులో మనకేంటంటే క్వశ్చన్ ట్యాగ్లా డూ యూ, నీకు నిజంగా ఉందా, ఏంటంటే నీకు నిజంగా డౌట్ ఉందా అనేసి అనమాట. డూ యూ హ్యావ్ డౌట్ అని అనమాట. ఐ హ్యావ్ ఎ డౌట్ అంటే డూ యూ హ్యావ్ ఎ డౌట్, నీకు డౌట్ ఉందా అడుగు టీచర్ని, అప్పుడు చెప్తారు. బట్ ఐఎమ్ అఫ్రైడ్, వాట్ ఇఫ్ హీ షౌట్స్, అమ్మో నాకు చాలా భయం, అరిస్తేనో. వై విల్ హీ షౌట్ ఎట్ యూ, అప్పుడు మనం ఏం చెప్తాం? ఎందుకు అరుస్తారా అంటాం కదా, అదే తీసుకొచ్చి పెడతాం ఇక్కడ.
హీ వోంట్ డూ సచ్ థింగ్స్, హీ విల్ ఎక్స్ప్లెయిన్, ట్రస్ట్ మీ. నన్ను నమ్ము, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ వాట్ ఇఫ్ అదర్స్ లాఫ్ ఎట్ మీ, మరి ఇతరులు నా వంక చూసి నవ్వితేనో, ఇది కూడా రాదా? వాట్ ఇఫ్ దే థింక్ ఐ నో నథింగ్, అదే వీడికి ఏం రాదురా అనుకుంటారు. నోయింగ్ ఏం రాయొచ్చు ఇక్కడ? నో నథింగ్, నోయింగ్ నథింగ్ రాయొచ్చు. ఎందుకు అంటే ఆప్షన్లో కూడా నథింగ్ ఉంది, అందుకని మనం దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. కాబట్టి నోయింగ్ నథింగ్, ఏం తెలియరా వీడికి అనుకొని నవ్వుకుంటారు. నోయింగ్ నథింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఏం తెలియకపోవడం సమస్య ఏం కాదు. నాట్ లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాబ్లం. నేర్చుకోకపోవడం సమస్య. అది. ఈవెన్ అదర్స్ విల్ లెర్న్ సంథింగ్ త్రూ యువర్ క్వశ్చన్, టేక్ ఏ డీప్ బ్రెత్. కాబట్టి నువ్వు దీర్ఘ శ్వాస తీసుకో, ప్రశాంతంగా వెళ్ళి డౌట్ అడుగు. లెట్ మీ టేక్, ఓకే ఐ లాస్ట్ డౌట్ మై సెల్ఫ్, నేను వెళ్ళి అడుగుతా మాస్టర్ గారిని. లెట్ మీ టేక్ ఏ ఇక్కడ కనబడుతుందా? అదే ఇక్కడ డీప్ బ్రెత్. అది ఉన్న డీప్ బ్రెత్ ఆప్షన్లో ఉంది, అక్కడ ఉన్నాయే. కాబట్టి మనకు వచ్చేసి ఆ విధంగా ఉంది. కాబట్టి దయచేసి గమనించండి, చాలా సింపుల్గా రాయొచ్చు. మనం చేయాల్సిందల్లా ఇక్కడ ఇస్తే ముందు చదువుకోవాలా, తర్వాత చదువుకోవాలా. అలా చదువుకుంటే ఈజీగా మనం క్లియర్ చేయొచ్చు. 5th ఎక్సర్సైజ్ చూస్తున్నాం. ఇందులో ఏంటంటే అవర్ పేరెంట్స్, గ్రీడీ, ఎవ్రీథింగ్, ఎగ్జామ్స్. ఈ ఉంది అవర్ పేరెంట్స్, గ్రీడీ, ఎవ్రీథింగ్, ఎగ్జామ్స్. ఈ 4 ఆప్షన్స్ మనం పెట్టాలి. చూడండి, వై డూ యూ ఆల్వేస్ స్టడీ సో మచ్, గీత చెప్తుంది. ఎందుకని ఎప్పుడు చదువుతూ ఉంటావు? యు ఆర్ టూ గ్రీడీ, నువ్వు చాలా ఆశపోద్దని. చూడండి, ఇక్కడ గ్రీడీ ఉంది, ఇక్కడ గ్రీడీ ఉంది. మనం ఫిల్ చేయాల్సింది ఇక్కడ కూడా గ్రీడీ అవుతుంది. ఐఎమ్ నాట్ గ్రీడీ, నేనే ఆశపోద్దానని కాదు, ఆశపోతేనేం కాదు. ఐ జస్ట్ వాంట్ టు లర్న్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్, నేను ఎంత నేర్చుకోగలను అంత నేర్చుకోగలుగుతాను. ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఎనీథింగ్ టు ఛాన్స్, అదృష్టానికి ఏం వదులుకోవాలనుకోవట్లా. బట్ దట్స్ టూ మచ్, నువ్వు చదివే చాలా టూ మచ్ అమ్మా. ఇఫ్ ఐ గెట్ సమ్ 50%, దట్స్ ఇట్ ఎనఫ్ ఫర్ మీ. నాకు 50 మార్కులు వస్తే చాలు. ఇఫ్ ఐ గెట్ లెస్ దెన్ దట్, ఐ హ్యావ్ టు ఫేస్ ద యాంగర్ ఆఫ్ మై పేరెంట్స్. నేను గనక ఆ 50 మార్కులు కనుక తక్కువ వస్తే మా పేరెంట్స్ కోపడతారని. మధు, ఐ డోంట్ థింక్ వీ షుడ్ రీడ్ ఫర్ ఏంటి పేరెంట్స్ గురించి. ఇక్కడ మై పేరెంట్స్ అని గీత అంటుంది, ఆప్షన్స్లో అవర్ పేరెంట్స్ అని ఉంది. అది మనం ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అవర్ పేరెంట్స్. ఐ రీడ్ ఇట్ బికాస్ ఐ లవ్ ఇట్. నేను ఎందుకు చదువుకుంటా అంటే ఐ రీడ్ ఇట్ బికాస్ ఐ లవ్ ఇట్, నాకు ఇష్టం కాబట్టి చదువుతాను. బట్ దోస్ క్వశ్చన్స్ వోంట్ బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్. నువ్వు చదివే ప్రశ్నలు ఎగ్జామ్లో అడగరు కదా. వీ షుడ్ నాట్ రీడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జామ్ ఉంది కదా ఆప్షన్స్లో. చూడండి, ఇక్కడ ఎగ్జామ్స్, మనం ఎగ్జామ్స్ కోసం చదవము, తెలుసుకోవాలి అని చదువుతాం. ఎగ్జామ్స్ కోసం ఏమాత్రం చదువు. తర్వాత ఐ డోంట్ గో టు సచ్ డాక్టర్స్, ఐ వాంట్ మై డాక్టర్ టు నో ఎవ్రీథింగ్. ఇక్కడ మధు చాలా లాజికల్గా చెప్తుంది. ఇమాజిన్ యూ గో టు ఏ డాక్టర్ విత్ ఎ స్ట్రేంజ్ ప్రాబ్లం. నువ్వు ఒక అరుదైన వ్యాధితోనో సమస్యతోనో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అండ్ ద డాక్టర్ సేస్ దట్ యువర్ ప్రాబ్లం వాజ్ నాట్ ఆస్క్డ్ ఇన్ అవర్ ఎగ్జామ్. అప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే, ఇది మా ఎగ్జామ్లో అడగలేదండి కాబట్టి నాకు తెలియదండి అన్నాను డాక్టర్, ఎలా ఫీల్ అవుతావు? ఐ డోంట్ గో టు సచ్ డాక్టర్స్. గీత అంటున్నాను, ఆ డాక్టర్ దగ్గరికి నేను పోనమ్ము. ఐ వాంట్ మై డాక్టర్ టు నో ఎవ్రీథింగ్. ప్రతిదీ తెలియాలి మా డాక్టర్ గారికి. ఇట్స్ గుడ్ థింకింగ్, మంచిది. బట్ ఇజంట్ ఇట్ ఫెయిర్? కానీ నువ్వు ఒకసారి ఆలోచించుకో, యూ ఎక్స్పెక్ట్ అదర్స్ టు నో ఎవ్రీథింగ్. కాబట్టి నువ్వు ప్రతిదీన్ని అన్నీ తెలియాలి అనుకుంటున్నావు అందరికీ, కానీ బట్ యూ డోంట్ లర్న్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఆప్షన్లో ఎవ్రీథింగ్ ఉంది, ఇక్కడ ఎవ్రీథింగ్. వి ఆల్ షుడ్ డూ అవర్ బెస్ట్. మనం చాలా బెస్ట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత 6th ఎక్సర్సైజ్ నెంబర్ 6కి వచ్చాం. దట్స్ వెరీ నైస్, థ్యాంక్ యూ. 200 రూపీస్ కోల్డ్ అండ్ కాఫ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. డాక్టర్ అంటున్నాడు, పేషెంట్ ఏం చేస్తాడు? ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటే ఖచ్చితంగా థ్యాంక్ యూ అంటాడు. ఓకే, సో థ్యాంక్ యూ అనేది రాస్తాం. ప్లీజ్ టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. నేను మీకు ఎలా సహాయం చేయగలను? ఫీవర్ ఉందండి గత 2 రోజులుగా అన్నాడు. డూ యూ హ్యావ్ ఏ కాఫ్ అండ్ ఏ కాఫ్, కోల్డ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్? అప్పుడు చెప్తున్నాడు చూడండి, కోల్డ్, కాఫ్. ఇక్కడ మనకు ఆప్షన్లో కూడా కోల్డ్ అండ్ కాఫ్ ఉంది, దాన్ని మనం ఇక్కడ రాసేస్తాం. కోల్డ్ అండ్ కాఫ్ అనేది మనం ఇక్కడ రాస్తామండి. అక్కడ ఉంటే ఇదిగోండి, ఇక్కడ ఉంటే మనకి నెక్స్ట్ ఇక్కడ
వచ్చేస్తాయి. ఎందుకంటే మనం రిపీట్ చేస్తాం కాబట్టి. ప్లీజ్ గివ్ మీ మెడిసిన్ డాక్టర్, ఐ డోంట్ వాంట్ అన్ ఇంజెక్షన్. నాకు మెడిసిన్ ఇవ్వండి, ఇంజెక్షన్ వద్దు. డోంట్ వరీ, ఐఎమ్ నాట్ గివింగ్ యూ అన్ ఇంజెక్షన్, దీస్ మెడిసిన్స్ ఆర్ ఇనఫ్. అదిగో ఈ మందులు చాలు, ఆఫ్ యూ అంటున్నాడు. హౌ మచ్ ఈస్ ద ఫీ? ఇక్కడ ఏంది, చాలా మంచిదండి అంటే దట్స్ నైస్ ఆఫ్ యూ ఒకటి ఉంది, దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ, అది ఇక్కడ మనం రాస్తాం. దట్ ఈస్ వెరీ నైస్ ఆఫ్ యూ, దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ అని. హౌ మచ్ ఈస్ ద ఫీ? ఎంత ఫీ? 200 రూపీస్ అనేది మనకు అక్కడ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి 200 రూపీస్ అనేది మనం ఇక్కడ రాస్తాం. ఇచ్చారు కదా ఇక్కడ మీరు చూసినట్లయితే, అదిగోండి 200 రూపీస్ అని ఇవ్వడం జరిగింది. ఇక 7 ఎక్సర్సైజ్ నెంబర్ 7, ట్రైన్ టు ఢిల్లీ, యు ఆర్ వెల్కమ్, ఆన్ టైమ్, ఎక్స్క్యూజ్ మీ. చూడండి, జనరల్గా కస్టమర్ ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. డాష్ ఆన్ విచ్ ప్లాట్ఫామ్ విల్ ద ట్రైన్ టు ఢిల్లీ అరైవ్? ట్రైన్ టు ఢిల్లీ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అడిగేటప్పుడు ఏం చేస్తాం? ఎక్స్క్యూజ్ మీ అనేది జనరల్గా మనం వాడతాం. ఎక్స్క్యూజ్ మీ అలా ఫస్ట్ అవుతుంది. తర్వాత డాష్ విల్ అరైవ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. ఎంక్వైరీ ఏం చెప్తారు? ట్రైన్ టు ఢిల్లీ ఏదైతే ఉందో అది ప్లాట్ఫామ్ నెంబర్ 4లో రావడం జరుగుతుంది. ఆ విధంగా ఇది కూడా కంప్లీట్ అయింది. అంటే మనం ఏం చేస్తాం అంటే కొన్ని పదాలని రిపీట్ చేస్తాం కాబట్టి అవి మనకి ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ అనేది మొదట, ట్రైన్ టు ఢిల్లీ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 4లో వస్తుంది. ఎందుకంటే కొన్ని పదాలని మనం రిపీట్ చేస్తాం కానీ. ఇక యు ఆర్ వెల్కమ్, ఆన్ టైమ్ అనేది మనం రాయాల్సింది. ద ట్రైన్ విల్ అరైవ్ ఇన్ 15 minutes, ఎస్ ఇట్ ఈస్ ఆన్ టైమ్. అది లేట్ అని లేదండి, కరెక్ట్ టయానికి వస్తుంది. మొత్తం కూడా చదవనక్కర్లా. ఓకే, ఎదుగండి ఇక్కడ ఇట్ ఈజ్ ఆన్ టైమ్ ఉందా, కాబట్టి ఇక్కడ కూడా ఆన్ టైమ్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ. ఇక్కడ అంటున్నాడు ఏమంటాడు? థ్యాంక్ యూ చెప్తే దానికి యు ఆర్ వెల్కమ్ అనేది మనం వాడతాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే యు ఆర్ వెల్కమ్, ఎంక్వైరీ అతను ఏం చెప్తాడు? యు ఆర్ వెల్కమ్. మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు వచ్చైనా మనల్ని అడగొచ్చు, మీకు స్వాగతం అనేసి అనమాట. డూ యూ నీడ్ ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్? మీకేమన్నా కావాలా అనేసి అనమాట. యు ఆర్ వెల్కమ్ ఇక్కడదే మనం మరలా ఇక్కడ రాయాల్సింది పొరపాటున పడింది. నో, దట్స్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్ వన్స్ అగైన్. మరలా మీకు ధన్యవాదాలని కస్టమర్ ఎంక్వైరీ అతనికి చెప్పడం జరిగింది. తర్వాత ఎక్సర్సైజ్ 8 అని, గుడ్ మార్నింగ్ అన్నాడు విషయాన్ని. వెల్కమ్ టు ద పేరెంట్ టీచర్ మీటింగ్ అనమాట. గుడ్ మార్నింగ్ అన్నప్పుడు ఏం చెప్తాం? గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాం కదా, గుడ్ మార్నింగ్ అనే చెప్తాం. ఇక్కడ ఉన్నదే చెప్తాం, తీసుకొస్తాం కాబట్టి అది మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఆప్షన్లో ఉందా లేదా అనేది చూసుకోవాలండి. ఆ తర్వాత దానికి ముందు ఉన్న దాంట్లో ఉందా లేదా, ఉంటే ఇక రాసేయడమే. తర్వాత ప్లీజ్ టేక్ ఏ సీట్ అంటే వెంటనే ఏం చెప్తాం మనం? థ్యాంక్ యూ సార్, నలుగుండి కూర్చోండి అనగానే మనం చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే కూర్చోమన్నందుకు ధన్యవాదాలు అనేసి, థ్యాంక్ యూ సార్. తర్వాత ఇది అయిపోయింది. హియర్ దట్ స్టడీస్ అనేది ఉంది. అఫ్ కోర్స్ యువర్ సన్ ఈస్ డూయింగ్ వెల్ ఇన్. హియర్ దట్ కాదు, చదువులో బాగా రాణిస్తున్నాడని మీ అబ్బాయి. అప్పుడు విన్న కన్న తండ్రికి ఏమనిపిస్తుంది? చాలా బాగుందని మీరు చెప్పింది, చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పింది. అప్పుడు హియర్ దట్ అనేది రావడం జరుగుతుంది. ద హోల్ క్రెడిట్ గోస్ టు యువర్ స్టాఫ్. మీ స్టాఫ్కి, సిబ్బందికి ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది అనేసి. మనం 4 ఫిల్ చేసామంటే మిగతాయి ఇక అనవసరం. తర్వాత 9th ఎక్సర్సైజ్, నెగ్లెక్టింగ్, నిర్లక్ష్యం చేయడం. జస్ట్ అన్ ఎగ్జామ్, ఉత్త ఎగ్జామే. మూవీ సినిమా. కంప్లీటింగ్ అంటే పూర్తి చేయడం. 9th ఎక్సర్సైజ్ చూస్తున్నాం. ఇందులో చూడండి, ప్లానింగ్ టు గో ఫర్ ఏ మూవీ. ఓ మూవీకి వెళ్దామా? విల్ యు అకంపెనీ మీ? నాతో వస్తావా? ఇక్కడ మనం చూసుకుంటే ఏ మూవీ అనేది ఆప్షన్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది. ఏ మూవీ? సినిమానా? ఆర్ యు ఈవెన్ థింకింగ్? సినిమా గురించి ఆలోచిస్తున్నావు నువ్వు. టుమారో వీ హ్యావ్ అన్ ఎగ్జామ్. మనకేముంది? ఎగ్జామ్ ఉంది. ఇక్కడ అన్ ఎగ్జామ్ ఉంది, ఇక్కడ జస్ట్ అన్ ఎగ్జామ్ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది. కాబట్టి ఇక్కడ ఖాళీలోకి ఇది వచ్చేస్తుంది. జస్ట్ అన్ ఎగ్జామ్, ఉత్త ఎగ్జామేనా? ఐఎమ్ వెరీ ఈగర్ టు సీ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్ అంటున్నాడు.
టుమారో వీ హ్యావ్ అన్ ఎగ్జామ్ అంటే మనకు పరీక్ష ఉంది తెలుసా అంటున్నాడు కార్తీక్. ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్, ఒక్క ఎగ్జామేరా, ఒక్క ఎగ్జామే. నేను మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ చూడాల్సింది. బ్రో ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎగ్జామ్, అది ఒక్క ఎగ్జామ్ కాదు. యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ స్టడీస్. నువ్వేం చేస్తున్నావు, నీ యొక్క స్టడీస్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. చివరికి ఏం ప్లాన్ చేస్తున్నాడు, విల్ గో టు మూవీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ పూర్తయిన తర్వాత అదొక్కటే మిగిలింది, దాన్ని ఇక్కడ రాసేస్తాం అదనమాట. కాబట్టి ఆ విధంగా సింపుల్గా ఉంటాయి, దయచేసి గమనించండి. నెక్స్ట్ చూడండి, బీ కంప్లీటెడ్ హార్మ్ మైక్రోప్లాస్టిక్స్ ప్లేయింగ్. ఇది 10th ఎక్సర్సైజ్ అనమాట. చూడండి, విల్ యూ ప్లీజ్ స్టాప్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్. చూడండి, ప్లేయింగ్ ఉందా, ప్లేయింగ్ ఉంది. ఇక్కడ ప్లేయింగ్ అనే దానికి ఛాన్స్ అనేది ఇక్కడ ఉంది. అదిగోండి ప్లేయింగ్ ఉంది కదా, ఇది వచ్చి ఐఎమ్ నాట్ ప్లేయింగ్ గేమ్స్, నేను గేమ్స్ ఆడట్లా, ఐఎమ్ వాచింగ్ ఏ వీడియో ఆడుతున్నా అంతే. కాబట్టి వీడియో గేమ్స్ ఏం ఆడట్లా, వీడియో చూస్తున్నాడు అంతే. వాచింగ్ ఏ వీడియో గేమ్స్ ఆడట్లా, జస్ట్ చూస్తున్నాడు. కాబట్టి ఐఎమ్ నాట్ ప్లేయింగ్ గేమ్స్, ఆడట్లేదు, చూస్తున్న వీడియో అంతే. మామ్ ఐ హ్యావ్ గాట్ ద ప్రాజెక్ట్ టు బి డాష్ బై దిస్ వీకెండ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూర్, కీప్ లుకింగ్ అట్ ద స్క్రీన్ ఫర్ అవర్స్ టుగెదర్. గంటలు చూస్తే నీ కళ్ళు పాడవుతాయని తల్లి చెప్తుంది. మరి ఏం చెప్తున్నా ఇతను, ప్రాజెక్ట్ టు బి, ఇక్కడ ఏముంది, కంప్లీటెడ్. ఓ ప్రాజెక్ట్ ఉంది, కంప్లీట్ చేయాల్సింది, ఈ వీకెండ్ కల్లా కంప్లీట్ చేయాలి నేను. దానికి సంబంధించి నేనేం చేస్తున్నా, వీడియో చూస్తున్నా. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ అబౌట్, మైక్రోప్లాస్టిక్స్. వెంట మైక్రోప్లాస్టిక్స్ ఇక్కడ ఉంది, మైక్రోప్లాస్టిక్స్ ఇక్కడ ఉంది, అండ్ ఖాళీ ఉంది ఇక్కడ మైక్రోప్లాస్టిక్స్. వాట్ ఈస్ ఇట్, మైక్రోప్లాస్టిక్స్ అవేంటి, జస్ట్ లైక్ ప్లాస్టిక్, అవి కూడా ప్లాస్టిక్ లాంటిదే. అవి ఏం చేస్తాయి, హార్మ్ టు ద ఎర్త్, దే కాజ్ హార్మ్ టు ఎర్త్. మనం చూసుకుంటే పైన కూడా హార్మ్ అనేది ఉంది, ఇక్కడ కూడా చూడండి కాజ్ హార్మ్ టు ఎర్త్, ఆ విధంగా ఇదైంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మనం అక్కడ పైన ఉన్నాయి అవన్నీ గమనించుకోవాలి. ఈజీగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లే, ఐఎమ్ నాట్ ప్లేయింగ్, ఇక్కడ ప్లేయింగ్ ఉంది, ఇక్కడ ప్లేయింగ్ ఉంది. టు బి కంప్లీటెడ్, అది ఒకటి మిస్ అయినా మనకు అర్థమైపోతుందండి. ఒకటి మనం అనుకున్న విధంగానే మైక్రోప్లాస్టిక్స్ కాజ్ హార్మ్ టు ఎర్త్, ఇక్కడ కూడా కాజ్ హార్మ్ టు ఎర్త్, మనకి ఆప్షన్స్లో కూడా అది ఉంది. కాబట్టి ఇట్స్ అబౌట్ మైక్రోప్లాస్టిక్స్ అన్నాడు. మైక్రోప్లాస్టిక్సా, అవేంటి, మనం రిపీట్ చేస్తాం, భూమికి ఏం చేస్తాయి, నాశనాన్ని తీసుకొస్తాయి. ఎలా నాశనాన్ని తీసుకొస్తాయి, సేమ్ వెర్బ్ మారుతాం, మళ్ళీ మాట్లాడుతుంటాం. కాబట్టి అవే రిపీట్ అవుతాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీ, దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.